సింథటిక్ డివిజన్. ఈ కాన్సెప్ట్ పేరు సింథటిక్ డివిజన్. ఈ కాన్సెప్ట్ పేరు సింథటిక్ డివిజన్. సింథటిక్ డివిజన్. సింథటిక్ డివిజన్ అంటే ఏంటంటే, సపోజ్గా ఒక బహుపది ఉంది, ఆ బహుపదిని ఇంకో బహుపదితోటి డివైడ్ చేస్తున్నా. ఎన్నిసార్లు ఒక బహుపది డివైడ్ అవుతుందో చెప్పేది క్యూ ఆఫ్ ఎక్స్. ఇదేమో ఆర్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఆర్ ఆఫ్ ఎక్స్. సింథటిక్ డివిజన్, రైట్? సింథటిక్ డివిజన్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనము రెండు విలువలు కనుక్కోవచ్చు. క్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవచ్చు, ఆర్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కోవచ్చు. ఎన్నిసార్లు ఒక బహుపది ఇంకో బహుపదిని డివైడ్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఒక బహుపది ఇంకో బహుపది తోటి డివైడ్ అవుతే వచ్చే శేషం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. చాలా స్లోగా స్టడీగా ఈ కాన్సెప్ట్ వినండి. మనకు చాలా ఈజీగా శేషం కనుక్కోవడం అంటే ఎక్స్ మైనస్ ఏ ఉంటే ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. కానీ కోషంట్ కనుక్కోవడం ఎలా? కోషంట్ కనుక్కోవడం ఎలా? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ని ఏదో అన్నారు సార్ మీరు. క్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవడం ఎలా చూద్దాము. క్యూ ఆఫ్ ఎక్స్ని కోషంట్కి తెలుగులో ఏమన్నారు సార్ మీరు? ఏదో పదం అన్నారు, రైట్? క్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవచ్చు, ఆర్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవచ్చు. క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కుంటారో చాలా జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x² మైనస్ ఎక్స్ ప్లస్ 11. దీన్ని మనము ఎక్స్ మైనస్ 5 తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు ఈ వెళ్తుంది? శేషం ఎంత? భాగఫలము. ఐ రైట్? భాగఫలమేనా సార్? భాగఫలము, రైట్? భాగఫలం ఎంత కనుక్కోవడం ఎలా? చాలా ఇంపార్టెంట్ మెథడ్ సార్ సింథటిక్ డివిజన్. భాగఫలము కనుక్కోవడం ఎలాగా? అందరూ చూడండి సార్, అందరూ చూడండి. స్టెప్ నంబర్ 1, నాకు బహుపది ఏమిచ్చాడు? ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x² మైనస్ ఎక్స్ ప్లస్ 11. సీరియల్ ఆర్డర్లో, రైట్? ఆ చరరాశి ముందున్న కోఎఫిషియంట్లు రాయండి. ఎక్స్ క్యూబ్ ముందున్నది ఎంత? 1. x² ముందున్నది ఎంత? 7. ఎక్స్కి ముందున్నది ఎంత? -1. దాని తర్వాత స్థిరమైన వాల్యూ ఎంత? 11. 1, 7 -1 11. ఎక్స్ క్యూబ్ ముందున్నది 1 రాశాను. x² ముందున్నది 7 రాశాను. ఎక్స్కి ముందుంది -1 రాశాను. స్థిరమైన వాల్యూ 11 రాశాను. సపోజ్గా క్వశ్చన్లో ఎక్స్ ఇవ్వలేదు అని అనుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి. అది కూడా మనం ఒక 5-6 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఐడియా క్లియర్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ క్యూబ్ ముందున్నది 1 రాయండి. x² ముందున్నది 7 రాయండి. ఎక్స్కి ముందున్నది -1 రాయండి. 11. దీన్ని నేను దేంతోటి డివైడ్ చేస్తున్నాను? x మైనస్ 5. x మైనస్ 5ని ఈక్వల్ టు 0 పెట్టుకోండి. x ఈక్వల్ టు 5. స్టార్టింగ్ వాల్యూ 0 తోటి చేయండి. 1 ప్లస్ 0. దీనికన్నిటికీ నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత మామూలు భాగాహారం చేద్దాము. అప్పుడు మీకు ఇది ఎందుకు సార్ రాశాడు అనేది మీకు క్లియర్గా వస్తుంది. ఇది 0 తోటి స్టార్ట్ చేయండి. 1 ప్లస్ 0 ఎంత? 1. ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. 1 5ల 5. ఆ 5 ఇక్కడ రాయండి. మళ్ళీ కూడండి. 7 ప్లస్ 5 ఎంత? 12. 12 ఇంటూ 5 ఇది 60. 60 మైనస్ 1 ఇది 59. 59 5ల ఇదెంత? 5 9ల 45. 295. 295 ప్లస్ 11 306. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భాగఫలం కనుక్కోవడం ఎట్లా? ఇది 1. స్టార్టింగ్ 0 తోటి యాడ్ చేయండి. 1 ప్లస్ 0 ఎంత? 1. 1 5s are 5. 7 ప్లస్ 5 ఎంత? 12. 12 5లు ఎంత?
60, 60 ఇక్కడ రాయండి. 60 మైనస్ 1 59. 59 ఐదులు ఎంత? 295. 295 ప్లస్ 11 ఎంత? 306. మనకు లాస్ట్ వచ్చిన వాల్యూనే శేషం సార్. దాని ముందొచ్చిన వాల్యూనే భాగఫలము. దాని ముందొచ్చిన వాల్యూనే భాగఫలము. డిగ్రీ 3ని డిగ్రీ 1 తోటి డివైడ్ చేస్తే మిగిలింది డిగ్రీ 2. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 59. సో భాగఫలము వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 59. దీన్ని మంచిగా మనము బోర్డులో లెఫ్ట్ సైడ్ సింథటిక్ డివిజన్ వేద్దాము, రైట్ సైడ్ మామూలు భాగాహారం చేద్దాము. మీకు క్లియర్ కట్గా ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. అందరికీ అర్థమైందా? ఎక్స్ మైనస్ 5ని ఎక్స్ మైనస్ 5ని రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ చూడండి. నేను ఇక్కడ మామూలు డివిజన్ చేస్తాను, సింథటిక్ డివిజన్ చేస్తాను. మీ అందరికీ ఇక్కడ అర్థమవుతుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 11. దీన్ని నేను ఎక్స్ మైనస్ 5 తోటి డివైడ్ చేస్తున్నాను. మామూలు డివిజన్ చేస్తే ఎలా మీకు అర్థం కావాలి. మామూలు డివిజన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్. ఇక్కడ వరకు ఉన్నారు కదా సార్. సైన్లు చేంజ్ చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సల్, మైనస్ బదులు ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ 12x స్క్వేర్ మైనస్ ఎక్స్ 12x స్క్వేర్ మైనస్ ఎక్స్. ఇది 12x కాబట్టి 12x తోటి మల్టిప్లై చేయండి. 12 ఇంటూ ఎక్స్ 12x స్క్వేర్ మైనస్ 60x. మళ్ళీ సైన్లు చేంజ్ చేయండి. మైనస్ ప్లస్ 60x మైనస్ ఎక్స్ 59x ప్లస్ 11. ఎక్స్ని 59 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ ఇంటూ 59x మైనస్ 9 5 45 295. ఇది మైనస్, ఇది ప్లస్. 295 ప్లస్ 11 306. శేషం ఎంత? 306. నవ్ ఇక్కడ చూడండి. అనిల్ సార్ ఏం రాశాడు? ఎక్స్ క్యూబ్ ముందు 1, 7x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ముందు 7, ఎక్స్కు ముందు మైనస్ 1, ఇది 11. ఎక్స్ మైనస్ 5 ఈక్వలెంట్ టు 0, ఎక్స్ ఈక్వలెంట్ టు 5. 1 ప్లస్ 0 1, 1 5s are 5, 7 ప్లస్ 5 12. ఈ 7 ప్లస్ 5 ఎలా వచ్చిందో అందరికీ అర్థమైందా? 7 ప్లస్ 5 12. అందరికీ అర్థమైంది కదా సార్. రైట్. 12 5s are 60, 60 మైనస్ 1 15 9, 60 మైనస్ 1 60 మైనస్ 1 59. 59 5ల 295 యాడ్ చేస్తే 306. ఈ రెండింటినీ కూడుతున్నాను. 295 ప్లస్ 11. అందరికీ అర్థమైందా?